ఇయర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ బీటెక్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే, ఆ స్టూడెంట్కి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే సిఎస్సి బెటరా, సిఎస్సిలో స్పెషలైజేషన్ బెటరా, లైక్ ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ. సో ఇలా చాలా ఉన్నాయి. సో ఇవి బెటరా లేకుంటే సిఎస్సి బెటరా, ఇది డౌట్ స్టూడెంట్కే ఉంటుంది అండ్ అలానే పేరెంట్స్ కూడా ఉంటుంది. ఏది ఇప్పిస్తే బెటర్గా ఉంటుంది అండ్ ఫ్యూచర్ బాగుంటుంది, జాబ్స్ ఎక్కువగా వచ్చే స్కోప్ ఇక్కడ దాంట్లో ఉంటుంది అని కూడా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఉంటుంది. అలానే 3 years డిప్లొమా కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కూడా సేమ్ డౌట్ ఉంటుంది. వాళ్ళు డిప్లొమాలో సిఎస్సినే చేసింటారు, బట్ ఇప్పుడు బీటెక్ వెళ్ళేటప్పుడు స్పెషలైజేషన్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు ఎందుకు ఇలా సిఎస్సి నుంచి స్పెషలైజేషన్ రావడం జరిగింది, ఇలా మనం ఇక్కడ స్పెషలైజేషన్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి, ఏమైనా జాబ్ వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా ఫ్యూచర్లో, లేకుంటే ప్లేస్మెంట్స్ టైంలో ఏమైనా వేరియేషన్ ఉంటుందా కాలేజెస్లో అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఉంటున్నారు సేమ్ డౌట్ అనమాట. ఇప్పుడు నువ్వు స్టూడెంట్ చూస్తున్నట్టయితే ఇది వీడియోని పేరెంట్స్ షేర్ చేయండి, ఎందుకంటే నువ్వు ఒక బ్రాంచ్ అనుకుంటావు సో ఈ బ్రాంచ్ సైడ్ వెళ్ళాలని, బట్ ఆ బ్రాంచెస్ యొక్క యూజెస్ ఏంటి, అసలు ఇది తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, దీనికి ఏం డిఫరెన్స్ ఉంది అని మీకు అర్థమైనట్టే మీ పేరెంట్స్ కూడా అర్థమవుతాయి. సో వాళ్ళకు కూడా ఒక స్కోప్ ఉంటుంది అనమాట, అర్థం కావడానికి. ఓకే ఇలా ఉంటుంది ఈ బ్రాంచ్ తీసుకోవడం వల్ల అని వాళ్ళకి అర్థమవుతుంది. అలానే ఇది ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నట్టయితే మీ స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి, మీ పిల్లలు కూడా షేర్ చేయండి, ఎందుకంటే సో మీరు ఇప్పుడు చూసేది వాళ్ళకు కూడా ఒకసారి షేర్ చేసినట్టయితే వాళ్ళు ఇది ఒకసారి చూస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఒకసారి డిసైడ్ చేసుకోగలరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది ఈ బ్రాంచ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఈ బ్రాంచ్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది, సో నాకు జాబ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కాబట్టి సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ స్పెషలైజేషన్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవడం జరిగిందని కూడా దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి చేస్తూ ఉంటే మీ వరకు వీడియో రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో. మీకు వీడియో క్లియర్గా అర్థం కావడం కోసం వీడియోని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. సో ఫస్ట్ పార్ట్లో వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎస్సి అండ్ స్పెషలైజేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసి రియాలిటీ ఆఫ్ స్పెషలైజేషన్, అసలు ఈ స్పెషలైజేషన్ అనే కాన్సెప్ట్ కాలేజెస్లో ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, అసలు ఈ కాన్సెప్ట్ వల్ల యూజ్ ఏంటి అని మనం సెకండ్ పార్ట్లో మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ పార్ట్లో వచ్చేసి అండ్ ఫైనల్ పార్ట్లో వచ్చేసి అసలు ఈ బ్రాంచ్ తీసుకుంటే అంటే స్పెషలైజేషన్ తీసుకుంటే ఆర్ సిఎస్సి తీసుకుంటే ఏది తీసుకుంటే మనకు జాబ్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది అని అయితే థర్డ్ పార్ట్లో మాట్లాడుకుందాం. 3 పార్ట్స్ గురించి అయితే దాని తర్వాత ఒక డిస్కస్ చేస్తూ వెళ్దాం. సో ఫస్ట్ పార్ట్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎస్సి అండ్ స్పెషలైజేషన్. మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. ఒక ఫ్రెండ్ వచ్చేసి సిఎస్సి తీసుకున్నాడు అండ్ ఇంకో ఫ్రెండ్ వచ్చేసి స్పెషలైజేషన్లో ఏదో ఒక బ్రాంచ్ తీసుకున్నాడు, ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ ఏదో ఒకటి తీసుకున్నాడు అనుకుందాం. ఫస్ట్ వీళ్ళిద్దరికి అనేది సబ్జెక్ట్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి అండ్ వీళ్ళిద్దరికి నాలెడ్జ్ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎటువంటి డిఫరెన్స్ అనేది వీళ్ళిద్దరి మధ్య వస్తుంది అనేది క్లియర్గా ఈ ఎగ్జాంపుల్తో అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు సిఎస్సి తీసుకున్న స్టూడెంట్కి సబ్జెక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్స్ మీద ఐడియా ఉంటుంది, అల్గారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, డేటాబేస్, వెబ్, ఏఎంఎల్ బేసిక్స్. సో సిఎస్సి తీసుకున్న స్టూడెంట్స్కి ఇక్కడ కనిపిస్తున్న ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి అండ్ బేసిక్స్ అనమాట, అంటే పూర్తిగాని కాదు కానీ ఒక ఐడియా వచ్చేటట్టు సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేస్తారు 4 years బీటెక్ కంప్లీట్ అయ్యేలోపు సిఎస్సి తీసుకున్న స్టూడెంట్కి. కమింగ్ టు స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్ చూసుకుంటే సబ్జెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెషలైజేషన్లో ఏఎంఎల్ తీసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు ఏఎంఎల్ అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కదా, ఈ సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ అంటే మనకు ఏఎంఎల్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏఎంఎల్ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దీని అప్లికేషన్స్ ఏంటి, సో ఇలాంటి దాని మీదనే జస్ట్ దానికి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకొని దాన్ని ఒక సబ్జెక్ట్స్గా క్రియేట్ చేసి చేస్తారనమాట. జస్ట్ ఓన్లీ మెయిన్ ఫోకస్ అంతా ఏఎంఎల్ మీద మాత్రమే పెడతారు. రిమైనింగ్ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మనం ఇందాక చూసుకునే ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, లేక డేటా స్ట్రక్చర్స్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ ఇవన్నీ పట్టించుకోరు. ఓన్లీ ఇప్పుడు ఏఎంఎల్ కావాల్సింది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే పైథాన్ యూజ్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే పైథాన్ వాడుతున్నారు కాబట్టి పైథాన్ మీద కొంచెం ఫోకస్ పెడతారు. సో ఇది మనకు స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్కి అకాడమిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నవి. అండ్ కమింగ్ టు సిఎస్సి సో మనకి ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు సబ్జెక్ట్స్ పరంగా ఇలా ఉంది. నాలెడ్జ్ పరంగా చూసుకుంటే సిఎస్సి చేసిన స్టూడెంట్కి ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసినాడు కాబట్టి నాలెడ్జ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద ఒక ఐడియా ఉంటుంది. బట్ ఈ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్కి ఓన్లీ దాని మీద మాత్రమే ఐడియా ఉంటుంది, రిమైనింగ్ వాటి మీద అంత ఐడియా ఉండదు. ఇది వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు ప్లేస్మెంట్స్ టైంలో వీళ్ళిద్దరు వేరియేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చింది ప్లేస్మెంట్స్ కోసం స్టూడెంట్స్ని హైర్ చేసుకోవడం కోసం. ఇప్పుడు
ఓన్లీ ఏఎంఎల్ బేస్డ్ కంపెనీస్ అంటే దాని మీద వర్క్ అయ్యే కంపెనీస్ వచ్చినాయనుకో అప్పుడు మాత్రమే ఏఎంఎల్ స్టూడెంట్స్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తారు. బట్ సిఎస్సి స్టూడెంట్ అంటే ఎలా అంటే సిఎస్సి స్టూడెంట్ ఏఎంఎల్ సైడ్ వెళ్ళాలనుకుంటే 3-4 months ఓన్లీ ఏఎంఎల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వెళ్ళగలడు. బట్ ఈ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్కి ఓన్లీ ఇంటర్వ్యూస్ టైంలో ఈ ఏఎంఎల్కి సంబంధించిన కంపెనీస్ ఏవైనా వస్తే మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇది మనకు ప్లేస్మెంట్స్ టైంలో వీళ్ళిద్దరుకున్న వేరియేషన్. ఇంకా కొంచెం క్లియర్గా అర్థం కావడం కోసం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే దీనికే రిలేటెడ్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఎస్సి స్టూడెంట్ అంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ అనేవి బేసిక్స్ కవర్ అయ్యాయని మాట్లాడుకున్నాం కదా. అండ్ స్పెషలైజేషన్ స్టూడెంట్కి వస్తే ఓన్లీ ఏ సబ్జెక్ట్ కావాలో అంటే వాళ్ళు ఏఎంఎల్ తీసుకుంటే ఓన్లీ ఆ ఏఎంఎల్ మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో అది వాళ్ళ మెంటాలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చాం, ఏంటంటే రైస్ చేయడం అంటే అన్నం వండడం అనమాట. ఇద్దరికి 3 types ఆఫ్ రైసెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. లైక్ సోనా మసూరి కానీ బాస్మతి కానీ అని స్టోర్ బియ్యం వేస్తారు కదా, స్టోర్లో వేసే రైస్. సో అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇద్దరికి సమానంగా. ఇప్పుడు వాళ్ళ టాస్క్ ఏంటంటే రైస్ చేయడం అంటే అన్నం వండడం. ఇప్పుడు సిఎస్సి స్టూడెంట్ ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ మీద కవర్ ఉన్నాడు కాబట్టి అంటే ఆల్రెడీ బాస్మతి ఎలా వండాలి, సోనా మసూరి ఎలా వండాలి, ఎట్లా చేయాలని కొంచెం బేసిక్స్ తెలుసు. బట్ ఈ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్కి ఓన్లీ సోనా మసూరి తీసుకుంటే సోనా మసూరి ఎలా ఉండాలి, బాస్మతి తీసుకుంటే బాస్మతి ఎలా ఉండాలి మాత్రమే తెలుసు. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్కి ఈ 3 types ఆఫ్ రైసెస్ అన్నం వండడం చాలా కష్టం. ఎందుకంటే ఓన్లీ వాళ్ళు ఫోకస్ చేసింది ఒక టైప్ ఆఫ్ రైస్ మీద మాత్రమే. బట్ ఈ సిఎస్సి స్టూడెంట్ వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక టచ్ ఉంది కాబట్టి ఈ రైస్ అనేవి కొంచెం ఎలా అయినా కూడా కొంచెం ఈ రైస్ని అయితే చేయగలడు. సో ఇది వీళ్ళిద్దరుకున్న డిఫరెన్స్ అనమాట. నాలెడ్జ్ పరంగా చూసుకుంటే సిఎస్సి తీసుకున్న స్టూడెంట్స్కి కొంచెం అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది. బట్ ఈ ఏఎంఎల్ కానీ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్స్కి ఓన్లీ మనం ఏ బ్రాంచ్ అయితే తీసుకుంటామో స్పెషలైజేషన్లో దాని మీద మాత్రమే ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఇది సిఎస్సి అండ్ స్పెషలైజేషన్ ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సిఎస్సి అండ్ స్పెషలైజేషన్కి ఏది తీసుకుంటే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అనేది మీకు కొంచెం ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా డిఫరెన్స్తో. అండ్ నెక్స్ట్ పార్ట్ చూస్తే రియాలిటీ ఆఫ్ స్పెషలైజేషన్. అసలు ఈ స్పెషలైజేషన్ అనే కాన్సెప్ట్ కాలేజెస్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, సిఎస్సి అనే మెయిన్ బ్రాంచ్ నుంచి ఈ సబ్ బ్రాంచెస్ ఓన్లీ సిఎస్సిలో మాత్రమే ఈ సబ్ బ్రాంచెస్ ఎందుకు తీశారు, కాలేజెస్లో ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని చాలా మందికి ఉన్న డౌట్. ఇన్ఫాక్ట్ పేరెంట్స్ కూడా ఉంటుంది సేమ్ ఏ డౌట్, ఏ బ్రాంచ్ జాయిన్ చేస్తే బెటర్ అనమాట. ఈ స్పెషలైజేషన్ అనేది ఎందుకు వచ్చిందని కాలేజెస్లో ఈ రియాలిటీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక 3 years బ్యాక్ వెళ్దాం ఒకసారి. వెళ్తే అప్పుడు ఈ స్పెషలైజేషన్ అనే కాన్సెప్టే లేదు, ఓన్లీ సిఎస్సి. చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా మెయిన్గా ఫోకస్ చేసేది ఎక్కడంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది, ప్యాకేజెస్ ఎక్కువ వస్తాయి, శాలరీస్ ఎక్కువగా ఉంటాయి, సో ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ వాళ్ళ పేరెంట్స్ మెయిన్ ఫోకస్ అంతా సిఎస్సి సిఎస్సి సిఎస్సి. అప్పుడు కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. స్టూడెంట్స్ ఏమో ఎక్కువగా ఉన్నారు, కాలేజ్లో సీట్స్ ఏమో తక్కువగా ఉన్నాయి. సో ఇలాంటప్పుడు కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఈ కాలేజెస్ వాళ్ళు ఆలోచించి ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్టే స్పెషలైజేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, సో కాలేజెస్లో సెక్షన్ లేకపోతే ఈచ్ సెక్షన్కి 60 members లాగేమో అలాట్ చేస్తారు. ఇఫ్ ఎన్కే సెక్షన్స్ ఉంటే ప్రతి సెక్షన్కి ఒక 60 seats ఏమో అలాట్ చేస్తారు అనుకుందాం. ఇప్పుడు అదే కాలేజ్కి 120 or 130 members ఉన్నారనుకో, సో అలాంటప్పుడు 60 seats ఉన్నాయి. ఇలాంటప్పుడు వాళ్ళు అలాట్ చేయడం చాలా కష్టం. దీనికోసమే ఈ కాలేజెస్ అన్ని డిస్కస్ చేసి తీసుకొని వచ్చిన కాన్సెప్ట్ స్పెషలైజేషన్. ఇప్పుడు ఏమైందంటే సిఎస్సిలో కూర్చోబెట్టాల్సిన స్టూడెంట్ని స్పెషలైజేషన్ అనే పేరు చెప్పి సబ్ బ్రాంచెస్ తీసుకొని వచ్చి ఇక్కడ కాంపిటీషన్ తగ్గించారనమాట. అంటే సిఎస్సినే కాకుండా సిఎస్సి రిలేటెడ్ స్పెషలైజేషన్ జస్ట్ ఏం చేంజ్ అవ్వదు, దీంట్లో కోర్ సబ్జెక్ట్ అన్నట్టు డివైడ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే కాంపిటీషన్ తగ్గిపోతుంది. మెయిన్ సిఎస్సి తీసుకునే వాళ్ళు చాలా మంది తక్కువ, సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఏఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ సో ఇలా సబ్ బ్రాంచెస్ చాలా వచ్చాయి కాబట్టి మోస్ట్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మెంటాలిటీ అనేది డివైడ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సిఎస్సి అయినా ఒకటే, సిఎస్సిలో స్పెషలైజేషన్ అయినా ఒకటే, సో అన్ని సిఎస్సి కిందకి వస్తాయి కాబట్టి వాళ్ళ మెంటాలిటీ అనేది ఇలా చేంజ్ అయిపోయింది. అప్పుడు కొంచెం కాంపిటీషన్ తగ్గిపోయింది. ఇంకా కాంపిటీషన్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఒక్కో కాన్సెప్ట్ తీసుకొని వచ్చి సిఎస్సికి రిలేటెడ్ పెట్టి స్పెషలైజేషన్ అంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే ఏఎంఎల్ అని ఒక బ్రాంచ్ ఉండే, దాని తర్వాత ఏఏ అని ఒక బ్రాంచ్ వచ్చింది, ఎంఎల్ అని ఒక బ్రాంచ్ వచ్చింది, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, బిజినెస్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్పెషలైజేషన్ బ్రాంచెస్ అయితే రావడం జరిగింది. ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాంపిటీషన్, స్టూడెంట్స్ ఒక కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి కాలేజెస్ వాళ్ళు తెలివిగా ఆలోచించి తీసుకొని వచ్చిన కాన్సెప్ట్ స్పెషలైజేషన్ అనే కాన్సెప్ట్. జస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు, సిఎస్ఐటి,
కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు. సో కంప్యూటర్ సైన్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొత్తగా ఏం కాదు కదా, జాయిన్ అవుదాం అనుకుంటారు. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మెంటాలిటీ అనేది చాలా ఇలా డైవర్ట్ అయిపోయింది అనమాట వాళ్ళు చేసిన ఐడియాతో. లేకపోతే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇయర్లీ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే పాస్ అవుట్ అవుతున్నారు. బట్ వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత సిఎస్సి సీట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు అంతమంది స్టూడెంట్స్ కాంపిటీషన్ పెరిగిపోయినప్పుడు ఎవరికైనా సీట్స్ ఇస్తారు, ఏ కాలేజీలో సీట్స్ అలాట్ చేస్తారు. అందుకోసమే ప్రతి కాలేజ్ ఆలోచించి తీసుకురావచ్చిన కాన్సెప్ట్ స్పెషలైజేషన్. మోస్ట్లీ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా సిఎస్సి నుంచి స్పెషలైజేషన్ అనేది ఎందుకు వచ్చింది. సిఎస్సిలో స్పెషలైజేషన్ అంటే సబ్ బ్రాంచెస్ అనమాట. ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, బిజినెస్ సిస్టమ్ కానీ. సో ఇవన్నీ మనకు సబ్ బ్రాంచెస్. ఇది టెక్నికల్ వర్డ్ లో స్పెషలైజేషన్స్ అంటాం. ఇలా మనకైతే రియాలిటీ ఆఫ్ స్పెషలైజేషన్. సో స్పెషలైజేషన్ ఇంట్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ కాలేజెస్ లో కాంపిటీషన్ పెరిగిపోవడం. అదే మనకు రియాలిటీ. దానివల్లనే ప్రతి ఇయర్ కొత్త కొత్త బ్రాంచెస్ స్పెషలైజేషన్ పేరుతో బయటకు వస్తున్నాయి అనమాట. ఇది సెకండ్ కాన్సెప్ట్. కమింగ్ టు థర్డ్ పార్ట్ వచ్చేసి మనకు ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది, జాబ్స్ ఎక్కువగా వచ్చే స్కోప్ ఉంటుంది అని చాలా మంది ఇక్కడనే కొంచెం రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే ఒక బ్రాంచ్ అనేది 4 years ఆఫ్ బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ గా ఆ ఫీల్డ్ లో జాబ్ వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఎంఎల్ తీసుకుందాం. ఏఎంఎల్ అంటే అంటే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఆల్మోస్ట్ హైప్ ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా ఈ ఇయర్ జాయిన్ అయితే 2029లో పాస్ అవుట్ అయితే కన్ఫర్మ్ గా నాకు ఏఎంఎల్ లో జాబ్ వస్తుంది. ఇప్పుడే ఏఐ ఇలా ఉందంటే అప్పటికి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నీకు కన్ఫర్మ్ గా జాబ్ వస్తుందని చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వేసే రాంగ్ స్టెప్ అనమాట. ఏంటంటే ఇప్పుడు హైప్ ఉందని చెప్పేసి అప్పుడు మనం 4 years ఆఫ్ తర్వాత మన లైఫ్ ని ప్రెడిక్ట్ చేయలేం, అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఎందుకంటే ఏ టెక్నాలజీ ఎప్పుడు ఎలా పడిపోతుందో తెలియదు. ఒక 4 years బ్యాక్ చూసుకుంటే అసలు ఏఐ అనే మాట ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఏఐ అంటే చిన్న పిల్లోడికి కూడా తెలుసు కాబట్టి మనకు టెక్నాలజీని ప్రెడిక్ట్ చేయలేం కదా. అందుకోసమే మనం తీసుకునే బ్రాంచ్ 4 years తర్వాత ఎట్లా ఉంటుందని ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి నువ్వు తీసుకునేది అన్ని వేస్కి అవైలబుల్గా ఉండేటట్టు తీసుకోవాలి. ఓన్లీ నువ్వు స్పెషలైజేషన్లో సబ్ బ్రాంచెస్ తీసుకొని వెళ్ళావనుకో ఆ ఫీల్డ్లో జాబ్ లేదనుకుంటే మనం ఇంటి దగ్గరనే కూర్చోవాలి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ ఫీల్డ్లో జాబ్స్ పడిపోయాయి అనుకుంటే నువ్వు ఇంటి దగ్గర కూర్చోవాలి. అందుకోసమే స్పెషలైజేషన్ తీసుకుంటే బెటరా, సిఎస్సి తీసుకుంటే బెటరా అని మనం ఇక్కడనే మనకు క్లియర్ డెసిషన్ తీసుకొని స్టెప్ అయ్యాలి. ఇప్పుడు కమింగ్ టు ఏ బ్రాంచ్ తీసుకుంటే బెటర్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాల్సి వస్తే ఆల్రెడీ మనం ఫస్ట్ దాంట్లోనే చూసాం డిఫరెన్స్ అనేది సిఎస్సి అండ్ స్పెషలైజేషన్కి ఏ విధంగా ఉంది. సిఎస్సి చేసిన స్టూడెంట్కి కొంచెం నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ మీద అన్ని కాన్సెప్ట్స్ మీద ఒక గ్రిప్ ఉంటుంది. కమింగ్ టు స్పెషలైజేషన్ స్టూడెంట్ ఆ బ్రాంచ్కి సంబంధించిన ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా దాని మీద మాత్రమే గ్రిప్ ఉంటుంది. రిమైనింగ్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ వెబ్ డెవలప్మెంట్ కానీ గెయిన్ చేసుకొని మనం ఈజీగా జాబ్కి వెళ్ళొచ్చు. స్పెషలైజేషన్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫీల్డ్ మీద కాకుండా వేరే ఫీల్డ్ మీద జాబ్కి వెళ్ళాల్సి వస్తే ఇంటర్వ్యూస్ లో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఎందుకంటే అసలు బీటెక్ లో నువ్వు ఈ బ్రాంచ్ తీసుకున్నావు బట్ వై యూ చూస్ దిస్ టైప్ ఆఫ్ జాబ్ అని అడుగుతారు. సో అలాంటప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. వై మనం తీసుకున్నదే బీటెక్ లో సపరేట్ బ్రాంచ్ అంటే మనం ఆ ఫీల్డ్ మీద మాత్రమే జాబ్ తెచ్చుకోగలం, లేకపోతే జాబ్ రాదు. అలాంటప్పుడు సిఎస్సికి వచ్చినామనుకో సిఎస్ స్టూడెంట్ ఓన్లీ ఈ టైప్ ఆఫ్ జాబ్కే వెళ్ళాలని ఎక్కడ లేదు, ఏ జాబ్కైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ సర్టిఫికేషన్ అనేది అలా ఉంటుంది, స్పెషలైజేషన్ సర్టిఫికేట్ అనేది అలా ఉంటుంది. ఇంటర్వ్యూస్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రాబ్లం అనేది స్పెషలైజేషన్లో వేరే ఫీల్డ్ జాబ్కి వెళ్తే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ సిఎస్సి స్టూడెంట్ అనేది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లం ఫేస్ చేయడు. ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ జాబ్కి వెళ్ళాలన్నా కూడా సిఎస్సి స్టూడెంట్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అయినా కూడా మనకి ఈ 4 years ఆఫ్ బీటెక్ లో ఈ సిఎస్సి స్టూడెంట్కి అనేది కవర్ అయిపోయింది. బట్ ఓన్లీ స్పెషలైజేషన్ స్టూడెంట్కి వచ్చేసి ఆ కోర్ సబ్జెక్ట్స్ మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇవి కూడా ఉంటాయి, ఉండవని కాదు, బట్ ఓన్లీ జస్ట్ బేసిక్ వాళ్ళ ఏఎంఎల్ మీద కానీ డేటా సైన్స్ కానీ ఇవి దీని మీదనే తీసుకుంటారు. ఏ బ్రాంచ్ తీసుకుంటే బెటర్, సిఎస్సి తీసుకుంటే బెటరా, స్పెషలైజేషన్ తీసుకుంటే బెటరా, సిఎస్సి ఎవరు తీసుకోవాలి, స్పెషలైజేషన్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకుంటే ఇంపార్టెంట్, ఎవరు తీసుకుంటే గోల్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది దాని గురించి మాట్లాడుకుంటే ఇక్కడనే మీకు ఇంకా ఒక క్లియర్ కన్క్లూజన్ అయితే ఇచ్చేస్తాం. నువ్వు స్పెషలైజేషన్లో డేటా సైన్స్ వెళ్ళాలనుకున్నావు కంపల్సరీ నువ్వు మ్యాథమెటిక్స్లో సూపర్ అయి ఉండాలి, టాపర్ అయి ఉండాలి ఆల్మోస్ట్. ఎందుకంటే డేటా సైన్స్లో ఎక్కువ మ్యాథమెటిక్స్ మీదనే ఉంటుంది కాబట్టి నువ్వు డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే నువ్వు మ్యాథమెటిక్స్లో గుడ్ ఉండాలి, అప్పుడే నీకు డేటా సైన్స్ సెట్ అవుతుంది. అలానే ప్రతి ఒక్క బ్రాంచ్కి ఒక కేటగిరీ ఉంటుంది, ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో మీరు ఆ ఫ్యాక్టర్ని ఫుల్ఫిల్ చేయగలను అనుకుంటేనే ఆ సబ్ బ్రాంచెస్ వెళ్ళండి. స్పెషలైజేషన్ తీసుకోవడం వల్ల జాబ్స్ రావు, ఫ్యూచర్ లేదని చెప్పట్లేదు, ఉంటుంది, బట్ ఎక్కడకంటే ఓన్లీ ఆ ఫీల్డ్ మాత్రమే ఉన్నంత వరకే. బట్ సిఎస్సి తీసుకుంటే ఏ ఫీల్డ్కైనా కూడా వెళ్ళగలరు. సబ్ బ్రాంచెస్ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్ ఓన్లీ ఆ బ్రాంచెస్ మీద మాత్రమే
జాబ్స్ ఉంటే ఆ ఫీల్డ్ మీద మాత్రమే జాబ్స్ చేయగలరు. ఇది ప్రతిదానికి జాబ్స్ ఉంటాయి. సిఎస్సి అంటేనే మనకు టెక్నికల్గా ఏ ఫీల్డ్కైనా ఏ బ్రాంచ్కైనా జాబ్స్ లేవు, ఫ్యూచర్ లేదు అని చెప్పట్లేదు. ప్రతి ఫీల్డ్కి ప్రతి బ్రాంచ్కి ఫ్యూచర్ ఉంటుంది. బట్ చూజ్ చేసుకునే వేరియేషన్లో ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒక టెక్నాలజీ పడిపోతే ఆ టెక్నాలజీ నుంచి ఉన్న జాబ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. సో అలాంటప్పుడే మనం ఒక మెయిన్గా సిఎస్సి తీసుకున్నాం అనుకో. సో సిఎస్సి తీసుకున్న తర్వాత నువ్వు క్లియర్గా అర్థమైంటుంది అనుకుంటున్నా సిఎస్సి అండ్ స్పెషలైజేషన్కి డిఫరెన్స్ ఏంటి అండ్ రియాలిటీ ఆఫ్ స్పెషలైజేషన్ యొక్క రియాలిటీ ఏంటి, ఎందుకు తీసుకురావడం జరిగిందని కూడా డిస్కస్ చేసాం. అలానే ఏ బ్రాంచ్ తీసుకుంటే ఫ్యూచర్లో మనకు జాబ్స్ అనేవి ప్రెడిక్షన్లో ఎలా ఉంటాయి, ఎవరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారు అనేది కూడా క్లియర్గా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు డెసిషన్ అనేది మీ చేతుల్లో ఉంది. ఒకసారి బాగా అర్థం చేసుకున్నాక మీరు స్పెషలైజేషన్ తీసుకోండి, తప్పు లేదన్నట్లేదు. స్పెషలైజేషన్ తీసుకుంటే తప్పు, ఓన్లీ సిఎస్సిని తీసుకోండి అని దానికోసం కాదు ఈ వీడియో చేస్తున్నది. ఓన్లీ సిఎస్సి తీసుకుంటే బెనిఫిట్స్ ఏమి, స్పెషలైజేషన్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏమి అనే దాని గురించి చెప్దామని ఈ వీడియో చేసా. కానీ సిఎస్సిని తీసుకోండి స్పెషలైజేషన్ వేస్ట్ అని చెప్పట్లేదు అనమాట. స్పెషలైజేషన్ తీసుకున్నా ఫ్యూచర్ ఉంటుంది, బట్ ఆ టెక్నాలజీ ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ టెక్నాలజీ నువ్వు తీసుకున్న టెక్నాలజీ పడిపోతే స్విచ్ అవ్వడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అందుకోసమే సిఎస్సి ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ సబ్ బ్రాంచెస్ అని. సో అది తీసుకోవడం వల్ల మనం ఏ ఫీల్డ్ కైనా వెళ్ళొచ్చు అనమాట, ఈజీగా స్విచ్ అవ్వచ్చు. అది సిఎస్సికి ఉన్న బెనిఫిట్ అండ్ స్పెషలైజేషన్కి ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు అనమాట స్విచ్ అవ్వడంలో. ఇది కంప్లీట్గా మనకు సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. మీ పేరెంట్స్ చూస్తుంటే స్టూడెంట్స్ షేర్ చేయండి, స్టూడెంట్స్ చూస్తుంటే పేరెంట్స్ షేర్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రావాలంటే మన ఛానల్ అయితే కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.